మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్లుగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇక రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా చేయనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ సంబంధించి ఎల్ఆర్ఎస్ కి సంబంధించి తాము అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది. ప్రధానంగా బీఆర్ఎస్ ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చిందో 25,40,000కు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులకు సంబంధించి ఇటీవలనే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ స్కీములని పే చేయాలని చెప్పి. దీనికి ఏదైతే మార్కెట్ ధర ఉందో ఆ మార్కెట్ ధర ప్రకారము దానికి పర్సంటేజ్ ఇచ్చి ప్రభుత్వం ఈ దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు ఫీజును వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రధానంగా ఎల్ఆర్ఎస్ ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఎన్నికల హామీలో ఫ్రీగా ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధానంగా మున్సిపల్ ఆఫీసులు, అట్లాగే వార్డ్ ఆఫీసులు, ఈ మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని చెప్పి ప్రధానంగా పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం ఈ 10 గంటల నుంచి ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. హైదరాబాద్ లో మైత్రివనం దగ్గర హెచ్ఎంబీ ఆఫీసు, అట్లాగే జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు శ్రీనివాస్ యాదవ్, అట్లాగే పద్మరావు గౌడ్, వీళ్ళ ఆధ్వర్యంలో నగర ఎమ్మెల్యేలు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. అటు సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు వాళ్ళ నియోజకవర్గాలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి దీని నుంచి మినహాయించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.